పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మొదట్లో 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాయపాటి సాంబశివరావు అప్పటికి తెలుగుదేశానికి వచ్చున్నారు. తెలుగుదేశంలో ఉన్న ఆయనకి ఆ కాంట్రాక్ట్ ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థకి. అయితే ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఆయన నవయోగాకి ఇప్పించారు. ఆ నవయోగాకి ఇప్పించేటటువంటి సందర్భంలో ఇద్దరి మధ్యన వచ్చే క్లాష్‌ని స్వయంగా చంద్రబాబు గారు ఎళ్లి నితిన్ గడ్కరీతో మాట్లాడి పరిష్కరించారు. అయితే నవయుగ కొన్ని రోజుల తర్వాత ఈలోపు డయాఫ్రామ్ వాల్ ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత నవయుగ అనేటటువంటిది రామోజీరావు గారి బియ్యంకుడికి సంబంధించిన సంస్థ. ఆళ్ళకి ఏమాత్రం అనుభవం లేదంటూ జగన్ అప్పట్లో విమర్శించేవాళ్ళు. 2019లో తన అధికారంలోకి వచ్చాక నవయుగాకి తీసేసి మెగాకిచ్చారు. అయితే నవయుగ అప్పట్లో అనుభవం లేకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఒక గిన్నిస్ ఖ్యాతిని ఆర్జించింది. మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ వే మిస్సింగ్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోని అత్యంత వెడల్పైన భూగర్భ సొరంగాన్ని నిర్మించిన ఘనతను ఈ నవయుగ సొంతం చేసుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకుంది. ఈ నూతన మార్గం అందుబాటులోకి రావడంతో ముంబై పూణే ప్రయాణ సమయంలో 30 నిమిషాలు ఆదా అవడమే కాకుండా ఖండాలా ఘాట్లలోని విపరీతమైన ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవచ్చు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆలోచనతో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 13.3 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ ప్రాజెక్టును శ్రీకారం చుట్టారు. దాని నవయోగ ఇంజనీరింగ్ సాకారం చేసింది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, సునేత్ర పవార్ నవయోగ ఎండీ చింతా శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. సహ్యాద్రిలోని అత్యంత కఠినమైన బసాల్ట్ శిలల్లో క్లిష్టమైన సొరంగాన్ని నిర్మించడం ప్రపంచ స్థాయిలో తమ ఇంజనీరింగ్ సత్తాకు నిదర్శనం అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. 13.3 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ ప్రాజెక్టులో 10.67 కిలోమీటర్ల మేర 5 వరుసలతో కూడిన అత్యాధునిక జంట సొరంగ మార్గాలకు నవయోగ నిర్మించింది. వీటి వెడల్పు 22.33 మీటర్లు. ఈ భారీ ప్రాజెక్టు కోసం సహ్యాద్రి పర్వతాల్లో 85 లక్షల టన్నుల రాతిని తవ్వితీశారు. 7,600 టన్నుల ఉక్కుని, 1.1 లక్షల క్యూబిక్ మీటర్ల షార్ట్ క్రీట్ కాంక్రీట్ వినియోగించారు. ఇంజనీర్లు, కార్మికులు 90 లక్షల పని గంటలు పనిచేశారు.